పుల్పీటు మిస్యూజ్ అయ్యేది, అబ్యూజ్ అయ్యేది ఇలాంటి అకేషన్స్లోనే. బయట వాళ్ళకి తీర్పు తీస్తాం, మన ఇంట్లో వాళ్ళకి తీర్పు తీరుస్తాం. రెండింటి దగ్గరికి వచ్చేసరికి భయంకరమైన వ్యత్యాసం ఉంటుంది. నేను ఇలాగా పుల్పీటు దగ్గర విని నేను ఏదో రోజు దేవుడు లేని అయిపోతానేమో అని భయం వేస్తుంది నాకు. బైబిల్ వదిలేస్తానేమో. కాంట్రరీ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. నాకు ఒక ఆయన అన్నాడు, మన బక్సింగర్ చర్చ్ మెంబర్ ఒక ఆయన నాతో ఒక మాట అన్నాడు, సార్ చిన్నప్పటి నుంచి మాకు నరకం అనే దాని గురించి బోధిస్తారు సార్, నరకాన్ని గురించి ఎక్కువ చెప్తారు గనుక నరకాన్ని గురించిన భయంతో, మరణం అంటే భయంతో బతుకుతామన్నాడు. ఈరోజు మరణం అనే భయం మనిషికి లేదు. ఎందుకంటే మరణించిన ప్రతివాడికి పరలోకం ఉందనే బైబిల్ చెప్తుంది అని మనం బోధిస్తున్నాం. ప్రతి మరణం కూడా మనకు సత్యాన్ని బోధిస్తుంది. అది ఎవరైనా సరే. డోంట్ టేక్ ఇట్ ఈజీ, డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. పదకొండు 12 అధ్యాయాలు రాశాడు హెబ్రీయులకు రాసిన పత్రిక. 12వ అధ్యాయాన్ని ఎండింగ్ ఎలా చేశాడంటే, మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. మన దేవుడు దహించు అగ్ని. డోంట్ టేక్ హిమ్ గ్రాంటెడ్. 11వ అధ్యాయాన్ని ఎలా మొదలుపెట్టాడంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నటకు రుజువునై ఉన్నదని చెప్పి ఎవరితో మొదలుపెట్టాడంటే హెబెల్తో మొదలుపెట్టాడు. ఎవరితో మొదలవ్వాలి? ఆదాముతో మొదలవ్వాలి. వేర్ ఈజ్ ఆడమ్? ఏమయ్యాడు ఆడమ్? ఏడి? బాధ అనిపిస్తుంది కదా. దేవుని కుమారుడు, నా కుమారుడు అని పిలువబడిన ఆడమ్ లేడు. ఆ లిస్టులో చాలామంది లేరు, కొద్దిమందే ఉన్నారు అని చెప్పి 12వ అధ్యాయాన్ని అన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల మేఘం వల్ల ఆవరించి ఉన్నదని మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుదు అని చెప్పి 13వ వచనం వచ్చాక 12, 13 వచనాల్లో ఒక మాట అన్నాడు, మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయ్యుండి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏశావుని జ్ఞాపకం చేశాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి వ్యభిచారి అయిన భ్రష్టుడైన మీలో ఉంటాడేమో, బి కేర్ఫుల్ అని అధ్యాయాన్ని మీ దేవుడు దహించు అగ్ని అన్నాడు. నేను అంటాను, ఈ ప్లాట్ఫారాలని ఎలా వాడతారంటే భయం పెట్టండి ప్రజలకి. ఈ డెత్ అనేది డిసైడ్ చేస్తుంది మన డెస్టినేషన్ని. పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగాన్ని ముగుస్తూ ఆయన అన్నాడు, ఆ దినమున అనేకులు నా ఎద్దుకు వచ్చి నీ నామమున దెయ్యములు వెలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా అంటే, అక్రమం చేయవారులరా నా ఎదురుండాలని మీరెవరో నాకు తెలియదు అంటాడు. బోధిద్దాం. అది ఎవరైనా సరే, అది బాలా అయినా, నేనైనా, ప్రసాద్ గారైనా, ప్రభాకర్ గారైనా, జాన్ పీటర్ గారైనా, ఎవరైనా సరే దేవుడు కోరుకునేది ఒకటే తెలుసండి. 15వ కీర్తనలో దావీదుకు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే తెలుసండి, నీ గుడారములో అతిథిగా నీ పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడన్నది ప్రశ్న. 2 ప్రశ్నలు వేసుకొని ఆయనే మరి ఎన్ని రోజులు ఆలోచించాడో తెలీదు, ఒక జవాబు ఇచ్చాడు. ఏంటో తెలుసండి, యథార్థమైన హృదయం కలిగి నీతిని అనుసరించుచు
హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ నిలబడి నిజాలు మాట్లాడేవాళ్ళని నమ్మండి. పుల్పిట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి ప్రిపేర్ పీపుల్ ఫర్ హెవెన్, నాట్ టు హెల్. విడవబడిన 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల గురించి నేను ఆలోచిస్తున్నాను. దేవుడు దీవించాడు వారిని. వారి తల్లి వారిని భక్తిగా పెంచింది. ఈరోజు ఎవరు మాట్లాడట్లేదు ఆ తల్లి గురించి, మన మధ్యలో లేదు. దేవుని భయభక్తుల్లో పెంచింది. వాళ్ళు ఆశీర్వదింపడ్డారు. కారణం తల్లి ప్రార్థనాపరురాలు, భక్తిగల కుటుంబం, దేవుని సేవలో ఉన్న కుటుంబం. బాలా నేను ఒక వయసు వాళ్ళం, మా అత్త కొడుకు, నేను, బాలా, ఇంకొక గ్రేట్ మ్యాన్ ఉన్నాడు. ఆయన పేరే క్రీస్తుదాసు. ఆయన పేరేటో తెలుసండి, క్రీస్తుదాసు. మాకు ఇంకొక అత్త కొడుకు, ఇంకో వ్యక్తి ఉన్నాడు హెరాల్డ్, మా చిన్నాన్న కొడుకు. మేమందరం రక్త సంబంధాలు, ఒకే వయసు వాళ్ళం. 4 కలిసి పెరిగాం. 4 తుంటరోళ్ళమే, మామూలు వాళ్ళం కాదు, ఎక్స్ట్రాడినరీ 4. మాలాంటి జీవితం మీలో ఎవరు జీవించలేదు. అయితే గొప్ప సంగతి ఏంటంటే, బాలాన్ని గురించి ఇప్పుడు నేను వింటున్నప్పుడు, ఈ ఆఖరి దినాల్లో ఇప్పుడే బ్రదర్ చెప్తున్నప్పుడు, నేను పలానా ప్రసంగం విన్నాను. రక్షణకి సూచన ఇంకోటి ఏంటంటే, నిత్య జీవనం పొందాలి ప్రభువా, నేనేం చేయాలంటే నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నా వెనకాతలు రమ్మన్నాడు. అదే ఒక రక్షణ పొందడానికి ఒక రుజువు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు జక్కయ్య. ఎందుకో తెలుసా, నా ఆస్తులో సగం పేదలకు ఇస్తున్నాను, ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే మరలా 4 అంతలు చెల్లిస్తాను. ధనాన్ని ప్రేమించినోడు రక్షింపడిన వ్యక్తి కాదు, జ్ఞాపకం ఉంచుకోండి. ధనం గురించి బోస్ట్ చేసేవాడు రక్షణ పొందినోడు కాదు, ధనాన్ని విడిచిపెట్టినోడే రక్షణ పొందినోడు. సిటీ స్టడ్ తన ఆస్తంతా అమ్మేసి ఆఫ్రికాలో వెళ్ళి మారుమూల గ్రామంలో పరిచర్య చేసుకుంటూ ఆఖరి దినాల్లో భూతార్థం పెట్టుకొని బైబిల్ చదువుతున్నాడంట. ఒక పాకలో కూర్చొని, పాకలో కోటీశ్వరుడు. ఇంగ్లాండ్ దేశం నుంచి ఆస్ట్రేలియాకి క్రికెట్ ఆడడానికి, ఆ రోజుల్లో యాషెస్ ఆడడానికి సెలెక్ట్ అయిన వ్యక్తి. ఈ ఒక్క మాట విని ఆస్తంతా ఇచ్చేశాడు. సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ గారికి, జార్జ్ ముల్లర్ గారు ఆర్ఫనైజెస్కి ఇచ్చేసి ఆఫ్రికాలో వెళ్ళి ఆయన అంచె దినాల్లో ఆ బైబిల్ చదువుతుంటే ఒక ఆయన అడిగాడంట, నువ్వు ఇంత గ్రేట్ మ్యాన్ కదా, ఇంకా ఎందుకు బైబిల్ చదువుతున్నావు అంటే, ఆయన అన్న మాట ఏంటంటే, ఇంకా దేవుడు చెప్పిన వాటిలో నేను ఏమన్నా చేయకుండా మిగిలిపోయి ఉన్నాయేమో, ఇంకా నా జీవితంలో దేవునికి ఆయాస్కరంగా ఏదన్నా ఉందేమో, బైబిల్ వెతుకుతున్నాను అన్నాడంట. మనం ఎంతకాలం ఇక్కడ బతికేమన్నది కాదు. మన వాళ్ళు చనిపోతే ఎర్లీగా మంచి మరణం అంటాం, బయట వాళ్ళు చనిపోతే పోయాడు, గొడవ పోయింది, అటు దుర్మార్గుడు అంటుంటాం. అలాగ అనొద్దు. మరణం అనేది అందరికీ వస్తుంది, ఏ స్టేజ్లోనన్నా వస్తుంది. ప్రభు పిలుచుకుంటాడు. 5వ అధ్యాయం ఆదికాండంలో ఆదాం దగ్గర నుంచి రాశాడు. అందరూ 900, 800, 700 గెలిచారు. హానోకు ఒక్కడే 369 సంవత్సరాలు బ్రతికాడు. ఇదే 11వ అధ్యాయంలో ఏప్రిల్కి రాస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, హానోకు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు, దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. ఇశ్రాయేలీలైన నా సహోదరులు రక్షణ పొందాలన్నది పౌలు ఆశ. ఇశ్రాయేలీలేటి, రక్షణ పొందడం ఏంటి? నేనంటాను క్రైస్తవులు రక్షణ పొందాలి. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇశ్రాయేలీలందరూ మేఘం కింద బాప్తిసం తీసుకున్నారు, సముద్రంలో మేఘం కింద బాప్తిసం తీసుకున్నారు, పరలోకంలో నుండి వచ్చే మన్నాను తిన్నారు, బండలో నుండి నీళ్లు తాగారు. ఆయనను వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక వారు అరణ్యములో సంహరింపబడిరి. నేను మొన్న ఇంట్లో చదువుతున్నాను, మా డైలీ రెగ్యులేషన్ చదువుతుంటే సంఖ్యాకాండ 26వ అధ్యాయం వచ్చేసరికి మళ్ళీ జీనియాలజీ అంతా ఇచ్చుకుంటూ లెక్క కట్టాడు.
అక్కడ ఒక మాట రాయబడింది, సీనాయి కొండ దగ్గర లెక్క పెట్టిన 6 లక్షలు ఇక్కడ ఒక్కడు కూడా లేడు. సైనాయి కొండ దగ్గర లెక్క పెట్టిన 6 లక్షల్లో ఒక్కడు కూడా ఈ 6 లక్షల్లో లేరు. ఐగుప్తు దాటిన వాళ్ళందరూ కనాను దాటలా. మీకు ఆ సంగతి తెలుసో తెలీదో? ఇద్దరే దాటారు, కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. పరలోకాన్ని ఈజీగా తీసుకోకండి. అందరూ వెళ్ళిపోతే యేసుప్రభు వారు ఇది ఇరుకైన మార్గం అని అనరు. యేసుప్రభు వారు అన్నాడు, పరలోకం చాలా ఇరుకైన మార్గం. దీని గురించి మేము మా ప్రేయర్ పార్ట్నర్స్లో డిస్కస్ చేస్తున్నాం. నేను ఈ టాపిక్ గురించి మాట్లాడుతుంటే మా పెద్దమ్మాయి ఒక మాట ఉంది, చైనాలో బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళాలంటే 2 బద్దలు కడతారంట, బద్దల మధ్యలో చెల్లినోళ్ళే వెళ్తారంట. అర్థమైందండి దాని అర్థం? ఆ మధ్యలోంచి వెళ్ళాలి. పరలోక రాజ్యం కూడా అలాగా అందులోంచి వెళ్ళాలి. బైబిల్లో ఎక్కువ సార్లు నరకాన్ని గురించి రాయబడి ఉంది పరలోకాన్ని గురించి కన్నా. భయం కలిగి ఉందాం. పౌలు అంటాడు, అందరికీ ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను నా శరీరాన్ని అని, భయంతో వణుకుతో. 5వ అధ్యాయం 2వ కొరింథీ, మన గుడారం శిథిలమైపోద్ది అదన్నీ చెప్పి 10వ వచనంలో అన్నాడు, కనుక తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ భూమి మీద తన దేహంతో చేసిన ప్రతిదానికి ఒక దినాన్ని న్యాయపీఠం భీమాత్రోని ముందు నిలబడి మనం లెక్క అప్పచెప్పవలసిన రోజు ఉంది కదా అని 13వ వచనం ఏమన్నాడు తెలుసా? ఆ భయము నెరిగి అన్నాడు ఆయన. విత్ దట్ ఫియర్ బ్రతుకుతున్నాము. బ్రతికే రోజులు భయంతో వణుకుతో అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ మూర్ఖమైన వక్రజనం మధ్య మనం మన రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకుందాం. నాకన్నా ముందు ఆ 3 వెళ్ళిపోయారు. హెరాల్డ్ లేడు, ప్రీస్దాస్ లేడు. ఈరోజు వ్యవసాయం పలకరించుకునేవాళ్ళం, చక్కగా పలకరించుకున్న ప్రతిసారి పాత రోజులే జ్ఞాపకం చేసుకునేవాళ్ళం మేము. తన మనసులో నా మనసులో. ఇదే కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ గుమ్మం దగ్గర 3 ఒకరోజు కూర్చున్నాం. పాటలు అయిపోయాయి, 3 కలిసి అలా తిరిగి అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ టైం ఇద్దరు నాకు ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు నా లైఫ్లో. ఫస్ట్ టైం చక్కని సిగరెట్నేమో ఖాళీ చేశారు, ఆ సిగరెట్లు ఇంకోటి పెట్టారు ఇద్దరును. వాళ్ళిద్దరు 2 తాగారు, నాకు ఒక 2 తాగమన్నారు. హ్యాపీగా చాక్లెట్ వేసుకొని వచ్చి కూర్చున్నాను, గాలిలో తేలుతున్నాను ఎక్కడికో. అలాంటి జీవితాలు మాయి. దేవుడు కృపను బట్టి ఇంతవరకు బాలా గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మనష్య లాంటివాడే తన ఆఖరి దినాల్లో పశ్చాత్తాపడి ప్రభుని అడిగితే ప్రభు కనికరించాడు. నో డౌట్ మన ప్రియులు ప్రభుతో ఉండాలని ఆశపడదాం. అలాగని డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. అందరికీ అలాంటి అవకాశాలు రావు. భయం కలిగి మన రక్షణ మనం భయంతో వణుకుతో కొనసాగించుకుందాం. దేవుడు అట్టి కృపను మనకు దయచేయను గాక.